ఉత్తర తెలంగాణలో గల్ఫ్ ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్లు సబ్ ఏజెంట్లు ఇష్టారాజ్యం నడుపుతున్నారు. ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో నిత్యం అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల పేరిట లక్షల రూపాయలు గుంజుకొని విజిట్ వీసాపై పంపిస్తున్నారు. ఇక వారిని అదుపులోకి పెట్టే వారే లేకుండా పోయారు. అమాయకులైన యువకుల దగ్గర లక్షల రూపాయలకు పైగా తీసుకుని అక్కడ దేశాల్లో 40-50 వేల రూపాయలు జీతమని నమ్మబలికి అక్కడికి తీసుకుని వెళ్ళాక పర్మనెంట్ ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నకిలీ ఏజెంట్ల దోపిడీని అరికట్టాలంటే వెంటనే వందలాది మంది యువకులను మోసగించిన చిక్కెల స్వామిని అరెస్టు చేయాలని కోటపాటి డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఆర్మూర్ డిఎస్పీ ఏసీపీ గారికి ఈ ఫిర్యాదు కూడా చేయబడుతుంది. అదేవిధంగా అక్కడ ఇండియన్ ఎంబసీ కూడా ఈరోజు మన వీళ్ళ పిల్లల్ని క్షేమంగా ఇండియాకి తీసుకురావడం కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈరోజు ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పడింది. ముఖ్యంగా ఈ ఏజెంట్ల మోసాలను అరికట్టాలంటే అసలు భయం అనేది లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఏజెంట్లు మరి లైసెన్స్ లేకుండా నకిలీ ఏజెంట్లు, సబ్ ఏజెంట్స్ విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు. ఇది నిత్యకృత్యం అయిపోయింది. దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలా? ఫుల్ స్టాప్ పెట్టాలంటే నేనైతే డిమాండ్ చేస్తున్నా మైగ్రేట్ స్టేట్ వెల్ఫేర్ ఫోరం తరఫున అసలు ఒక ఎన్కౌంటర్ చేసి ప్రతి జిల్లాలో ఒకరో ఇద్దరో ఏజెంట్ల మీద ఈ ఎన్కౌంటర్ లో లేపేస్తే